నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులకు అతి ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన, ఇంకా విశ్వాసం, ఇంకా సో క్రైస్తవ జీవితంలో మనకి అతి ప్రాముఖ్యమైనది ఏదయ్యా అంటే అది విశ్వాసం. విశ్వాసం ఎలా కలుగుతుంది మరి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఏం కలుగుతుందంట? వినుట వలన విశ్వాసం. మనం చాలా విషయాలు, చాలా మాటలు చాలా వింటా ఉన్నాం కదా. మరి ఆ మాటలన్నిటి వలన విశ్వాసం కలుగుతుందా? మరి ఏ మాటల వల్ల విశ్వాసం కలుగుతుంది? దేవుని మాట వినాలి. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయన ఎవరు? ఏం మాట వినాలి? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమి చేయగలడు అన్న విషయాలు మనం గమనిస్తే, ఆయన పాపులను రక్షించడానికి ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. మనం చూసామా? విశ్వసించాం, నమ్మాం. ఆయన స్వస్థతలను పరచగలడు, అనారోగ్యులను స్వస్థతను దయచేయగలడని మనం నమ్మాం. అద్భుత కార్యాలు చేస్తాడు అన్నాం. ఆ కాలంలో చేశాడు, మనం చూసామా? కానీ మనం అనుభవించాం, తర్వాత నమ్మాం. విశ్వసించడం వలనేగా అవన్నీ జరిగాయి. ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ ఆయన వస్తారన్నాడు. మరి మనకు తెలుసా? కానీ ఎందుకని? విశ్వాసము. ఆయన వాగ్దానం చేశాడు అంటే తప్పనిసరిగా చేస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసం ఉంటే మనకేంటి లాభం? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం కనుక చూసినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అంటున్నాడు. ఇక్కడ సమస్తము అంటే ఏదైనా సరే, ఏదై ఉండొచ్చు. లోటుపాట్లైనా అయి ఉండొచ్చు, జ్ఞానమైనా అయి ఉండొచ్చు, ఆరోగ్యమైనా అయి ఉండొచ్చు, ఆయుష్ అయినా అయి ఉండొచ్చు. ఇట్లా ఏదైనా సరే, ఏదైనా సరే ఆయన దగ్గర నుండి వస్తాయని నమ్ముతున్నాం. నమ్మాము కాబట్టి ఆయన మనకి ఏం చేస్తున్నాడు? వాటన్నిటినీ సాధ్యపరుస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ నమ్మకం, విశ్వాసం ఎలా ఉండాలి? ఒకటి జరిగిపోయిన తర్వాత రెండోది జరిగిపోకుండా ఆగిందనుకో, విశ్వాసాన్ని కోల్పోవాలి. జరిగిద్దని నమ్మాలి, దెప్పి పడవకూడదు. కానీ మన విశ్వాసం ఎలా ఉందో మరి? దెప్పి పడిచేలా ఉందో, హెచ్చు తగ్గులుగా ఉందో, అప్ అండ్ డౌన్స్ లాగుందో, ఎలా ఉందో మరి? విశ్వాసంలో మనం ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. విశ్వాసం అనేది ఎలా ఉండాలి? ఆయన పైన ఆనుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చెట్టును వేస్తాం మనందరం, చెట్టును నాటుతాం. చెట్టు భూమిని అంటుకొని ఉన్నంతసేపు అది ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తుంది. ఆ చెట్టుకున్న విశ్వాసం ఏమిటి? భూమి యొక్క పట్టుదల మాత్రమే. ఒకవేళ భూమిలో కాకుండా అది ఏర్లు పీకేసి పైకేసి నేను విశ్వాసం ఉన్నాను, నేను విశ్వసిస్తున్నాను, గట్టిగా పాతుకొని ఉన్నాను అంటే ఆ చెట్టు ఫలించునా? ఎండిపోతుంది. మన విశ్వాసం కూడా అంతే. మనం ఏం చేయాలి అంటే క్రీస్తులో నాటబడాలి, క్రీస్తులో విశ్వాసం ఉంచాలి. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? మన దగ్గర ఉన్నాడు అని నేనేం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. నమ్మితే కార్యాలు చూస్తావు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏదో పాస్టర్ గారు చెబుతున్నారు కదా, బైబిల్లో వాక్యం కదా, పక్కనోళ్ళ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కదా, నమ్మితే సరిపోయిద్ది, విశ్వసిస్తే సరిపోయిద్ది అని అనుకుంటే సరిపోతుందా? మనకి బాగా ఎగ్జాంపుల్ సమరయ్యశ్రీ ఏం చేసింది? ఎండవేళ టైంలో పాపం నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. సో నేను ఇచ్చి నీళ్ళు నీవు దప్పికొనవంటే విశ్వసించిందా? అయ్యా ఏదో కాస్త అయ్యా అని చెప్పేసింది. కానీ ఆయన ఎవరో తెలిసిన తర్వాత కుండను బద్దలు కొట్టి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? ఊర్లోకి వెళ్ళి ఆమె సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత అనేకులు ఆమె మాటను బట్టి వచ్చి విన్నారు. వాళ్ళు చెప్పు మాట ఏంటో తెలుసా? నీవు చెప్పిన దాన్ని మట్టుకు కాదు కానీ, చదవండి ఆ విషయం చెప్పనా? మమ్మును బట్టి
మా మట్టుకు మేము ఇది ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని ఆయన యందు నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే మన యొక్క విశ్వాసము చాలా గొప్పది అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎలా ఉండాలి? హెచ్చు తగ్గులుగా ఉండకూడదు. మనంతటా మనము నమ్మాలి. ఆయన మనకు చేయగల సమర్థుడని మనం నమ్మాలి. అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో ఈ విధంగా రాస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే ఆయన చక్కగా చెప్తాడు. ఏమంటాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఎవరి స్వబుద్ధిని? నీ స్వబుద్ధిని, నీ సొంత ఆలోచనని ఆధారం చేసుకొనక ఏం చేయాలి? నువ్వు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. మరి మనం ఎవరి బుద్ధిని ఆలోచన చేసి ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాము? మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని వైపు చూస్తూ ఎలా? పూర్ణ హృదయముతో. పూర్ణము అంటే సంపూర్తిగా ఆయన యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఇంకా ఏమనంటున్నాడు అంటే 6వ వచనం చూద్దాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారాన్ని ఒప్పుకోవాలి అంటున్నాడు. ఎందుకని ప్రవర్తన యందు ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి? ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు. ఇంకా ఒకవేళ మనం ఏమైనా చేదు వేర్లు వచ్చినాయి కదా మనలో, ఆ చేదు వేరేమైనా ఉంటే మనలో నుంచి పోయి మనం విశ్వాసం కలిగి జీవించాలి అంటే మన ప్రవర్తన యందు ఏం చేయాలి? ఆయన్ని ఒప్పుకోవాలి, ఆయన అధికారాన్ని. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆయన విశ్వాసంలో నుంచి మనము తొలగిపోకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకనే కదా ఆయన వాక్యము మనల్ని ఏం చేస్తుంది? అర్థం వలె లోపాలు చూపిస్తుంది. ఎందుకు? నా మీద విశ్వాసం కలిగి ఉన్నాడు, నన్ను నమ్ముకొని ఉన్న నా బిడ్డ లోటుపాట్లు లేకుండా జీవించాలి అంటే నేను సరిచేయాలి. సరిచేస్తారు అంటే ఇక్కడ ఉందమ్మా నువ్వు తుడుచుకో అమ్మా అంటే ముందు ఇది నువ్వు నమ్మాలిగా, ఇది నువ్వు విశ్వసించాలిగా. అమ్మ ఇక్కడ మరకంటి నువ్వు తుడుచుకోమంటే నాకు అట్టగే ఉండదు, నువ్వేది నాకు చెప్పేదంటే ఆ మరక పోయిద్దా? పోదు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. ఏంటంటే మనం విశ్వాసంలో కొనసాగాలి అంటే అది అర్థం వలె సరిచేయను. ఆ సరిచేయు విధానాన్ని, ఆ సరిచేయడానికి దేవునికి మనం అధికారాన్ని ఇవ్వాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి మీద నన్ను అధికారిగా ఒప్పుకో. ఎందుకు? నీకు విశ్వాసంగా జీవించాలి కదా, నీకు కావాల్సినవన్నీ జరగాలి కదా, నీవు నన్ను నమ్ముకున్నావు కదా, అప్పుడు నేను నిన్ను సరి చేస్తాను, నీ జీవితంలో సంతోషాలు ఉంటాయని ఆయన యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన సరళము చేయగలవాడు. సాధ్యం అసాధ్యం అని అనుకున్నది నువ్వు నేను అనుకోవచ్చు. మన కుటుంబాల్లో ఈ అసాధ్యమైన పనులు కాబట్టి మనకు జరగవేమో అనుకోవచ్చు. అసాధ్యమైన దాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు నా విశ్వాసాన్ని బట్టి ఆయన మనకు కార్యాలు చేస్తాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన నీకు వాగ్దానం చేశాడా? మన సంవత్సరంలో తీసుకుంటాం. మొదటిగా జనవరి 1వ రోజున ప్రార్థించి మరి అయ్యా ఈ సంవత్సరం అంతా నువ్వు నాకు ఒక వాగ్దానాన్ని ఇవ్వాలి అని మన విశ్వాసంతోనేగా తీసుకునేది, నమ్మకంతోనేగా తీసుకునేది. అది ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన మాట. ఆయన ఏమంటున్నాడు? నేను మాట ఏమన్నా ఇచ్చానా? అది నెరవేరుస్తాను, అది నిరర్ధకము కాదు. ఆమె దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. నమ్ము. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. తప్పనిసరిగా ఆయన ఏం చేస్తాడు? అసాధ్యమైనది సాధ్యం చేస్తాడు. నమ్ముట నీ వలనైతే ఆయన సాధ్యం చేస్తా అన్నాడు. ఆయనే అడుగుతున్నాడు తెలుసా, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు గుడ్డివారు ఉంటారు. చదువు అక్క, ఫస్ట్ నుంచి చదువు. ఆ గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారు.
యేసు యేసు ప్రభువారు ఆ ఇద్దరు గుడ్డి వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను మిమ్ములను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా అన్నాడు. వారిని అడిగారు. వారు నమ్ముచున్నాను ప్రభువా అని చెప్పారు. అంటే వారు ఆయన మాట మీద ఏం చేశారు? నమ్మకం ఉంచి ఉన్నారు. నమ్మకము విశ్వాసం వేరు వేరే కాదు. నమ్మిక విశ్వాసము రెండు ఒక్కటే, పర్యాయ పదాలు కాకపోతే. అందుకని ఏమన్నారు? ఆ గుడ్డి వారు యేసు ప్రభు వారు మమ్మల్ని స్వస్థపరచగలరని విశ్వాసించారు. అయ్యా మేము నమ్ముతున్నామయ్యా అన్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూసారా? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. ఓ 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత చెప్పినంతలో అంటే చెప్పడము జరిగింది, వారికి కన్నులు రావడము జరిగింది. దేన్ని బట్టి? ఆయన మాట బట్టి, ఆయన మాటను నమ్మడం బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచడం బట్టి ఆ యొక్క గొప్ప కార్యాన్ని వాళ్ళు వారి జీవితాల్లో చూడగలిగారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తున్నట్లయితే, విశ్వాసం అన్నది ఎటువంటిదయ్యా అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువును అయి ఉన్నది. కాబట్టి విశ్వాసము నిరీక్షణ గలవారమై ఉండాలి. ఆయన లేడు, ఆయన చూడలేదు, ఆయన ఉన్నాడని మనం విశ్వసించాం, ఆయనే దేవుడని మనం నమ్మాము, ఆయన్ని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన మనకి ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇంకా మనం బలంగా ఉండాలి, ఇంకా విశ్వాసంగా ఉండాలి అని ఆయన యొక్క ఆకాంక్ష అయినది. ఎందుకని ఈ నిరీక్షణ, ఎందుకు ఈ విశ్వాసం అంటే, మనం దేవునందరికీ ఇష్టంగా మనం ఎవరైనా మనల్ని బాగా చూడాలి అనుకో, మనం వాళ్ళకి ఎలా ఉండాలనుకుంటాం? దగ్గరగా ఉండాలనుకుంటాం. వాళ్ళు నాకే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటాం. మరి దేవుడు కూడా అనుకుంటాడుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లోనే ఏమంటాడు అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసలు. మనందరం దేవునికి ఇష్టంగా ఉండాలని అనుకునే వాళ్ళంగా అనుకుంటామా? అనుకోమా? నాకొద్దు, దేవుడు నన్ను కోప్పడాలి, ఆయన నన్ను శిక్షించాలి అని అనుకుంటామా? ఏమనుకుంటాం? ఆయన నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను అందరినీ దీవించాలనేగా అనుకునేది. అంటే ఆయనకి ఇష్టలై ఉండాలనే కదా మనం అనుకునేది. మరి ఆ ఇష్టం దేవుడు నీ పట్ల చూపించాలంటే ఏం చేయాలి? విశ్వాసముతో ఆయన వెతకాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఆయన వచ్చేవాడు, ఉంటాడు, వెతికిన వారికి ఏం దయచేస్తాడు? ఆయన ఫలమును దయచేస్తాడు. మరి నీవు నేను దేవునికి ఇష్టమైన వాళ్ళంగా ఉంటున్నామా లేదా? నామమాత్రంగా ఉంటున్నామా లేదా? ఆయన విశ్వాసంతో ఎదుగుతున్నామా లేదా? అందుకే ఆయన అంటున్నాడు విశ్వసించాలి. అందుకే మనం ఎవరో విశ్వాసులం. విశ్వాసులం. నేతి బీరకాయలో నేతైతే కాదుగా, విశ్వాసులమ్మ. అందుకని ఆయన విశ్వసించాలి అంటున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభువారు స్వయంగా శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏ విషయంలో, ఏ పరిస్థితి అయినా ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం వలన ఏమి జరుగుతుంది? స్థితి మార్చబడుతుంది. అసాధ్యమైనది సాధ్యమవుతుంది. అది ఎంత గొప్పదైనా, ఎంత ఎత్తులో ఉన్నా మన ముందు ఏమైపోవాల్సిందే? చదువు చేయబడవలసింది. కేవలం దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అందుకని అంటున్నాడు, మార్కు సువార్త 11వ అధ్యాయంలోనే ఉన్నగా 23వ వచనం ఒకసారి చూద్దాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. ఎలా చెప్తున్నాడు? నిశ్చయముగా చెప్తున్నాడు. ఏంటంట? ఈ కొండ తీసుకుపోయి సముద్రంలో పడవేస్తుందంట. సాధ్యమేనా? అసాధ్యం. కానీ ఏం చేయాలి మనం? సందేహించకూడదు. సందేహం, విశ్వాసులమే,
విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళమే, ఆయనలో అంటుకట్టబడిన వాళ్ళమే. మరి అంటుకట్టబడిన వేరులో ఎందుకని మాడిపోయిన తీగలు వస్తాయి, ఎండిపోయిన తీగలు వస్తాయి? ఆకులోనేగా, చెట్టులోనేగా అంటగట్టబడింది. మరి ఎందుకని ఇవన్నీ? ఎందుకంటే సందేహము మనలో నాటబడి ఉంది, సందేహము ఉంది. ఆ సందేహాన్ని విడిచిపెట్టమని, ఆయనపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అసాధ్యమైనది సాధ్యం చేయగలిగిన గొప్ప మహోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక నీవు సందేహించవలసిన అవసరం లేదు. నీవు సందేహిస్తున్నావు అంటే నీవు అల్ప విశ్వాసం కలిగి ఉన్నావు. అల్ప విశ్వాసం నీ దగ్గరకు రానివ్వమాకు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. 24వ వచనం కూడా చూడక్క. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడెల్లా అడుగుతున్నాయి ప్రతి ఒక్కటి పొంది ఉన్నామని నమ్మి అప్పుడు అవి మీకు జరుగుతాయి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటిగా సందేహించకు, నా యందు విశ్వాసం ఉంచు. నువ్వు అడుగుతున్నావు రైటే, కానీ నేను సందేహం పెట్టుకొని అడుగుతున్నావేమో. ఒకవేళ సందేహం ఏం చేస్తుందంటే నీలో కార్యాన్ని చూడనివ్వదు. అందుకని అవిశ్వాసము లేకుండా సందేహింపక నీవు నన్ను అడుగు. నీవు పొందుకున్నావని విశ్వాసంతో నన్ను అడుగు, నేను నీకు దయచేస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. పౌలు తెలుసు కదా, పౌలు గారు చెప్పారు, అయ్యలారా ప్రయాణం చేయొద్దయ్యా. ప్రయాణం చేస్తే మనకు అపాయం వస్తుంది, మనకి కీడు వస్తుంది, మనకి శోధన వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. మనం సముద్రంలోనే ఇంకిపోతాం, ఏమో మన ప్రాణాలైనా కోల్పోవచ్చేమో, తెలియదయ్యా అయ్యలారా అని బతిమలాడాడు. విన్నారా? వెళ్ళలేదు. ఏం చేయబడ్డారు? సముద్రం మధ్యలో ఆగిపోయారు. వారు తినుబండారాలు కానీ, వారి వస్తువులు కానీ ఏదైనా సరే ఏం చేశారు? పడేసుకున్నారు. పోతే పోయేవలేదు, ఏటో ఒకట కొట్టుకుపోదాం, ఇంకా సావే గతి అన్న పరిస్థితి వచ్చింది. మళ్ళీ దేవుడు ప్రత్యక్ష అవుతున్నాడు పౌలు గారికి. చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 25వ వచనం కనుక చూసినట్లయితే, అయ్యలారా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు పౌలు, ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. నాతో ఎవరు చెప్పారు? దూత చెప్పారు. ఏమని చెప్పాడు? ఇప్పుడు మనము బతికే ఉంటామని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకోండి. మేబీ మనం ఏమైనా భయంగా ఉన్నామేమో, దేవుని యందు విశ్వసించి ఉన్నవారమే, దేవుని యందు స్థిరకడగా ఉన్నవారమే. అవిశ్వాసపు పాళ్ళు మనలో ఏమన్నా వస్తున్నాయేమో, సందేహాలు ఏమన్నా వస్తున్నాయేమో. అందుకే అంటున్నాడు, నువ్వు సందేహించు. ఏం తెచ్చుకోవాలి? నువ్వు ధైర్యము తెచ్చుకో. వాళ్ళు ఏం చేయబడ్డారు? తర్వాత పౌలు మాట విన్నారు, రక్షింపబడ్డారని కర్మ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే మనం చూడగలుగుతాం. కేవలము ఏం చెప్పింది? వాళ్ళు చెప్పిన మాట మేము వినాలా? దైవజనుడు చెప్పిన మాట మేము వినాలా? అమ్మా శోధన వస్తుందిరా జాగ్రత్త అంటే ఆయన అంతే చెప్తాడులే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడులే అంటే ఆ శోధనకి మనం గురి కావాల్సిన వారమై ఉన్నాం. ఆ శోధనలో నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మాట వినాలి. ఆయన దగ్గర నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు? మాట విన్నారు, ఉపవాస దీక్షను పూనుకున్నారు. ఫలితంగా దేవుడు ఏం చేశాడు? వాళ్ళకు చేయదలచిన కీడును చేయక మానారు. ఎందుకని? యోనా చెప్పిన మాట నమ్మారు, విశ్వసించారు. అమ్మో దేవుడు మమ్మల్ని ఏమన్నా చేసేస్తాడేమో, అవును నిజంగా అది జరుగుతుందేమో, అందుకనే మాకు హెచ్చరిక వచ్చిందేమో అని తీసుకోలేకపోతున్నాం. ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి అంటా ఉంటారు అనుకుంటే మన పరిస్థితి కూడా అంతే. కానీ నమ్మితే వాళ్లకు చేయదలచిన కీడును చేయక మాని వారికి ఆయుష్ వచ్చినట్టేగా, వాళ్ళకి ఆరోగ్యం వచ్చినట్టేగా. దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేస్తాడు కేవలం మనం విశ్వసించడం ద్వారే. మరియమ్మ గారు కూడా ఒక దూత వర్తమానం చెప్పింది. ఏమని చెప్పింది? గర్భవతి అవుతా ఉన్నాడు. ఆమె దూత ద్వారా చెప్పిన మాట విన్నది. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ప్రభువు ఆయనకు తెలియచేయుచున్న మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె
మనము నమ్మితే మనం ఏమవుతాము? ధన్యులం అవుతాము అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. మనం విశ్వసించాలి. విశ్వసించినట్లయితే మనం ధన్యులం అవుతాం. ఆయన వాక్యం యందు, ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. ఎలా నమ్మిక ఉంచాలి? సందేహింపక. సందేహం వచ్చుచున్నదేమో, సందేహింపక ఆయన మాటలు నమ్మిన ఎడల నీవు ధన్యులు అవుతావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యేసు ప్రభు వారు కూడా మార్తతో అదే చెప్పాడు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం కనుక చూసినట్లయితే యేసు ప్రభు వారు మార్తతో చెప్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని అంటున్నాడు. నమ్మితే మహిమను చూస్తుంది. మార్త చూసిందా? చూడలేదా? మార్త దేవుని మాట నమ్మిందా? నమ్మలేదా? ఆయన మాట యందు విశ్వాసం ఉంచిందా లేదా? విశ్వసించక ముందు అయ్యా చచ్చిపోయి 4 రోజులైంది అయ్యా, గబ్బు కొట్టింది అయ్యా. విశ్వాసం లేకపోతే గబ్బు కొట్టు. విశ్వాసం లేకపోతే అంతే కదా. ఆయన వచ్చి నేను ఉన్నానమ్మా నమ్ము అంటే, ఆయన వస్తున్నాడు అంటే ఆమెకు తెలియదా? మార్తకి ఆయన అద్భుత కార్యములు చేసిన ఆమె చూడలేదా? ఆయన వాక్యము ఆయన దగ్గర కూర్చొని వినలేదా? మరియా పనుల్లో విస్తారంగా ఇబ్బంది పడుతూ ఉన్న మార్త విలువైన దాన్నే ఎంచుకుంది. ఏంటది? మరియా ఎంచుకుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నా మరియా ఏం చేసింది? ఉత్తమైన దాన్ని ఎంచుకుంది. విన్నదిగా, ఆమెకు తెలుసుగా. కానీ ఆయన వాక్యం విని కూడా ఆయన యందు నమ్మిక ఎంచలేదు. అందుకని అంటున్నాడు ప్రభువారు, నమ్మిక ఎంచు, నమ్మిక మాత్రమే ఉంచు, ఇంకేమొద్దు. నీవు నమ్ము చాలు, విశ్వసించు చాలు. ఆయన చేయగలగలని నీవు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తూ అని చెప్పాడు. చూపించాడా లేదా? నమ్మకపోతే మరి ఏం జరుగును? మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే ఆయన ఏ కార్యమును చేయడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, అందువలన ఆయన చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన చేయలేదు. ఎందుకు చేయలేదు? అవిశ్వాసాన్ని బట్టి. నీవు మందిరానికి వస్తున్నావు, దేవుడిని నమ్ముతున్నావు, పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతున్నాయి అంట? కొన్ని స్వస్థతలే వచ్చినాయి. నీకు సంపూర్ణ స్వస్థత నీ నా గృహాల్లో కావాలి అంటే ఏం చేయాలి? అవిశ్వాసం తీసివేయాలి, సందేహింపక తీసివేయాలి. ఆ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేస్తున్నాడక? విశ్వాసమును బట్టి నోవాహు ఎవరు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకొని ఉన్నాడు. ఎవరికి భయపడ్డాడు? ఇంటి పక్కన వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ముందింటి వాళ్ళకి. ఎవరికి భయపడ్డాడు? దేవునికి. విశ్వాసముతో నోవాహు తన ఇంటి వారి రక్షణకు కారణకనయ్యాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల? అసాధ్యం అది జరగని పని, ఇంత మట్టికి చేయని పని. అయినా నోవాహు విశ్వాసం కలిగి ఉన్నాడు. అది ఇంటి రక్షణను తెచ్చుకొని ఉన్నాడు. ఇల్లు మొత్తం రక్షించబడిందంటే కారణము దేవుని యొక్క మాట విన్నాడు. దేవుడి హెచ్చరికని తను స్వీకరించాడు. హెచ్చరికనే ఉంది అక్కడ. దేవుని హెచ్చరికని, దేవుని చేత హెచ్చరికను స్వీకరించుకున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన మాటను నమ్మి ఉన్నాడు. ఫలితంగా ఏం జరిగింది? రక్షణ వచ్చి ఉన్నది. ఎవరికి? ఇంటి రక్షణ. ఇల్లు అంటే ఏంది? వస్తువులు, టేబుళ్ళు, కుర్చీలు, మంచాలు, బల్లలు, ఇంట్లో ఉన్న మనుషులు. అందుకే కదా జక్కయ్య దగ్గర అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నా కుటుంబంలో ఎవరైనా రక్షింపబడట్లేదు, రక్షణ వాళ్ళకి కావాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటలను, గద్దింపును స్వీకరించాలి. ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 8వ వచనం కూడా చూడండి. అబ్రహాము
పిలువబడ్డాడు. ఎక్కడికి పిలువబడ్డాడో పాపం తెలియదు అబ్రహాం. విశ్వాసమును బట్టి ఆయన చెప్పిన చోటగా వెళ్ళాడు, ఆయన చెప్పిందంతా చేశాడు. ఫలితంగా ఏం చేయబడ్డాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. శారాయి కూడా చూడండి, అక్కడే ఉంటుంది 11వ వచనంలో. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు. ఎలాంటి వాడంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. శక్తి పొందుతుంది. విశ్వాసమును బట్టి ఆయన నమ్మకం వలన శక్తి వచ్చును. విశ్వాసముతో ఆయన సందేహించగలిగినచో ఇంటికి రక్షణ వచ్చును. మరి మన కుటుంబాల్లో అలాంటి రక్షణ దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాను. దావీదు జనులకు ఒక మంచి సలహా ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే, కీర్తన గ్రంథము, జనులారా, ఇక్కడ 3 విషయాలు మనం ధ్యానించుదాం, గుర్తుంచుకోండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. మొదటిది, ఎల్లప్పుడూ ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి, మొదటిది. రెండవది చూద్దాం, ఆయన సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించండి, రెండవది. 3, ఆయన ఎలాంటి వాడు? ఆయన ఆశ్రయుడు. ఈ 3 విషయాలు చిన్న క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఎందుకంటే విశ్వాసం గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ చెప్పాను. వీటన్నిటి గురించి ఒక్కొక్క మాట ఎక్కువ తీసుకోను. 2వ దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కనుక చూసినట్లయితే, 3:3 ప్రభువు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని స్థిరపరుస్తాడు, దుష్టత్వము నుండి కాపాడుతాడు. ఇక్కడ ఈ ఒక వచనంలోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రభువు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, అయ్యా నేను స్థిరపడలేకపోతున్నానయ్యా, నేను స్థిరత్వం లేకుండా ఉన్నానయ్యా. ఎందుకు ఉంటున్నావు? నమ్మిక లేకే ఉంటున్నావు. దేవుడు అదేగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నమ్మిక ఉంచు. ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నిన్ను స్థిరపరచటమే కాదు, నిన్నేం చేస్తాడంటున్నాడంటే దుష్టుల నుండి కాపాడుతాడు అంటాడు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసా మనకి? ఎవరు నమ్మాడు, స్థిరత్వంగా ఉన్నాడు, దుష్టుడి నుంచి కాపాడబడి ఉన్నాడు? దావీదును చూద్దాం. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. నమ్మిన వారిని ఆయన ఎన్నటినీ సిగ్గుపరచడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఏమీయూ సందేహింపక నేను ఏం చేస్తా ఉన్నాను? దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎట్లా? ఏ మాత్రమును సందేహింపక. ఎవరండి ఈ దావీదు? గొర్రెల కాపరి. ఏమయ్యాడు? రాజయ్యాడు. పాపం బాగా తెలుసు కదండి యుద్ధం దావీదు చేయటం. కానీ ఏమయ్యాడు? యుద్ధ వీరుడయ్యాడు. బలం లేదు, పక్కోడు, పీచోడు, పొట్టోడు, బలాఢ్యుడయ్యాడు. గొర్రెల కాపరేగా. ఏం చేశాడు దేవుడు? రాజును చేశాడు. వచ్చాడు ముందు, శత్రువు వచ్చాడు. ఎవరు? గొల్యాతు. బాగా యుద్ధం చేసున్నాడు. యుద్ధం చేసే వాళ్ళు ఏమైపోతున్నారు? వణికిపోతా ఉన్నారు. కానీ యుద్ధోపకరణాలంటే తెలియని వాడు యుద్ధం చేసి ఏమయ్యాడు? యుద్ధ వీరుడయ్యాడు, రాజుకు అల్లుడయ్యాడు. కేవలం దేవుని యందు నమ్మిక ఉంచడం వల్ల దేవుడు దావీదును అధికముగా హెచ్చించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని అంటున్నాడు, నమ్మిక ఉంచుడి, నమ్మిక ఉంచుడి, విశ్వాసం ఉంచుడి. మొదట నీ స్థితి ఎలా ఉన్నను, తుదకు మహాభివృద్ధి కలుగును. మహాభివృద్ధి కలగాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండోది ఏంటిది? మొదటిది నమ్మిక ఉంచటం, రెండోది అందుకే చెప్పా, గుర్తుంచుకోండి. ఏంటిది? నీ హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. మన హృదయంలో ఉన్నదంతా పూర్తిగా, సగం కాదు,
అది నిస్సహాయమైన ఏ బాధ అయినా, వేదనైనా, ఆశ అయినా, కోరికైనా, ఇబ్బందులైనా సందేహింపక దేవుని ముందు కుమ్మరించాలి. మన స్నేహితుల కంటే, మన బంధుమిత్రుల కంటే మన బాధను తొందరగా అర్థం చేసుకొని తొందరగా సహాయం చేయగలిగే దేవుడు మన యేసయ్య. అందుకనే ఇది తెలిసిన ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? హృదయం అనేటువంటి మనం కూడా ఏం చేయాలి? మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి కష్టం వచ్చింది, పాపం యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో జయము విజయము కావాలి అంటే సామాన్యం కావాలి. ఎలా? నీళ్లు కుమ్మరించారు, హృదయాన్ని ఉపవాస దీక్ష పూనుకున్నారు. ఏం చేశారో తెలుసా? 5వ వచనం చదవక. ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు వారు ప్రార్థన చేయడం? దేవుడు సహాయం కావాలి. మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే మాకు సహాయం వచ్చునని విశ్వసించారు, నమ్మారు. కాబట్టి ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 9వ వచనం చదవండి అక్క ఒక నిమిషం. సమూయేలు యెహోవాకు సర్వాంగ బలి అర్పించారు. ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. కుమ్మరించు ప్రార్థన కావాలి. ఉపవాసములో కుమ్మరించిన ప్రార్థన ఉండాలి. బలియాగం, సర్వాంగ బలియాగాన్ని అర్పించగలగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రార్థనను అంగీకరిస్తా ఉన్నాడు. 11, 12 వచనాల్లో చూసినట్లయితే వారిని తారుమారు చేస్తారు. తారుమారైపోయి వాడిని హతము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేని వల్లనయ్యా? 12వ వచనం. మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఏం చేశాడంట? సహాయము చేశాడు. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే ఎప్పటి వరకు? విజయము సాధించే వరకు, విజయం వచ్చే వరకు. ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం చేశాడు. ఎందుకని? వాళ్ళు నమ్మారు. హృదయాన్ని కుమ్మరించుకున్నారు, ఉపవాస దీక్ష చేశారు. ఆయన సన్నిధిలో, అయ్యా నువ్వే మాకు దిక్కు, నీకు తప్ప మాకెవరు లేరు. మేము ఈ యుద్ధంలో గెలవాలి అంటే నాకు మీకు సహాయం కావాలి. మాకు నీ సహాయం లేదే మేము జయం జీవించలేము. తారుమారు చేయకపోతే, వాళ్ళు చనిపోకపోతే ఎలా ఆశీర్వదించబడేవాళ్ళు? ఆశీర్వదించబడేవాళ్ళు కాదు. వాళ్ళకి విజయం వచ్చేదాకా ఆయన సహాయం చేసి ఉన్నాడు. ఎప్పుడయ్యా అంటే వారు హృదయాన్ని కుమ్మరించినప్పుడు. మొదటిది ఏంటిది? నమ్మికరించారు. రెండవది హృదయాన్ని కుమ్మరించారు. మూడవది ఏంటి? ఆయన్ని ఆశ్రయించుట. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనేమో కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువలేదు అంటున్నాడు. మేలులతో తృప్తి పడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆశ్రయించాలి. పుట్టిగా ఆశ్రయిస్తే సరిపోయిద్దా? వచ్చి కూర్చుంటే సరిపోయిద్దా? విశ్వాసం లేకుండా ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, హృదయపూర్వకంగా ఆయన అడగాలి. అడిగి ఆయన్ని ఆశ్రయించినట్లయితే మేలు పొదువుగా ఉండదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. విలాప వాక్యములు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం కనుక చూసినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన మన ఎడల దయ చూపుతానన్నాడు. 24వ వచనం చదువుతా. ఆయన యందు నేనేం చేస్తా ఉన్నాను? నమ్మిక ఉంచాను. తను ఆశ్రయించిన వారి ఎడల ఆయన ఎలాంటి వాడట? దయాళు. ఆయన నీ పట్ల నా పట్ల దయాళుగా ఉండాలి అంటే, మనకు దయ చూపించాలి అంటే కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్?
నమ్మిక ఇచ్చు, విశ్వాసముంచు, సందేహింపక విశ్వాసముంచు, నీ హృదయాన్నంతా నా సన్నిధిలో కుమ్మరించు. అప్పుడు ఉపవాసం ఉంది. అందుకే కదా, అయ్యా మేము ఎందుకు వీటిని వెళ్ళగొట్టలేకపోతున్నామంటే ఏమన్నారు ఆయన? ఉపవాసము ద్వారానే. ఉపవాస దినాల్లో ఉంటున్నాం కాబట్టి మన ఉపవాసంతో మనం ఏది అడిగినా జరుగుతుంది. కాకపోతే ఏం చేయాలి అంటే సందేహింపగా, ఏదైనా చేదు వేరుందేమో చూసుకొని సరి చేసుకొని విశ్వాసంలో నాటబడిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన్ని కుమ్మరించాలి, ఆయన అడగాలి. మరి ఇవన్నీ కనిపించాలి అంటే పై కనిపించాలిగా. ఒకవేళ కనిపించకపోతే 2 అధ్యాయం 26 చూద్దాం. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. నేను విశ్వాసిని విశ్వాసంలో ఉన్నానయ్యా అంటే సరిపోదు. నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలు కలిగినదై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనకు ఆధిక్యత కలిగినది ఏదో మనం ముందు చూసుకోవాలి. అదే కదా మనం చూపించడం, క్రియలలో చూపించడం అంటే ఏంటి? అయ్యా నువ్వు నాకంటే చాలా ఇష్టం అయ్యా, చాలా ఇష్టం. ఎలా తెలుస్తుంది ఇష్టం? చేసే పనిని బట్టి. దేవా నేను చాలా ఇష్టపడుతున్నానయ్యా, చాలా ఇష్టపడుతున్నానయ్యా, శనివారం పనిని బయటకు పోతాం. అదే కదా ఇష్టం అంటే. మనకి ఏది ముఖ్యమో మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు యాకోబు భక్తుడు ఏమని? క్రియలు లేని విశ్వాసం. పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ విందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే కొంతమంది. ఎందుకు? ఒకళ్ళేమో ఆవులు కొనుక్కున్నారంట, ఒకళ్ళేమో పెళ్లికి పోవాలంట, ఇంకొకళ్ళేమో ఏదో పొలాన్ని కొనుక్కున్నారంట. వారు చాలా మంది చాలా పరిస్థితులు ఉన్నారు. సాకులు చెప్తున్నారు. సాకులు చెప్తే విశ్వాసం ఉన్నట్టేనా? విశ్వాసం ఉన్నట్టేనా సాకులు చెప్పడం అంటే? అందుకే అంటున్నాడు, నీ విశ్వాసము నీవు కనపరచాలి అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియలు కలిగినదై ఉండాలి. దేవుడు పక్షాన నీవు చూపించిన క్రియను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కనుక చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్పక లోకము 5వ వచనం చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయనను నమ్మిన వారిని ఎవరినైనా ఆయన తలదించువానిగా చేశాడా? 4వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించారు. కారణం ఏంటో? లోకమును జయించిన వారి విశ్వాసమే. విజయం ఏంటిది? విశ్వాసమే. మనం లోకాన్ని జయించాలి, లోకాశలను జయించాలి, లోకంలో ఉన్నాటినన్నిటినీ జయించాలి. ఎలా వస్తుంది జయము? నీకు విశ్వాసము వలననే. అదొక విశ్వాసం ఆ విధంగా కాదు. విశ్వాసం అనే ఢాలును ఉపయోగించి ఏం చేస్తావు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. విశ్వాసమును డాలు పట్టుకొని మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులవుతారు. సమస్యల్లో నుంచి దుష్టుడు వేయుచున్న అగ్ని బాణముల నుంచి మనల్ని కానీ మన కుటుంబాన్ని కానీ దేన్నైనా సరే ఎదిరించి నిలబడాలి అంటే ఏం కావాలి మనకి? విశ్వాసం అనే డాలు. ఎంతమందిని దేవుడు ఎగ్జాంపుల్గా ఉంచాడు. సారా జీవితాన్ని, అబ్రహాము జీవితాన్ని, యోసేపు జీవితాన్ని, దానియేలు జీవితాన్ని ఎంతో మందిని ఉంచారు. వారందరూ విశ్వాసంలో విశ్వాస వీరులుగా ఉన్నారు. ఆయన ఇంకా ఆఖరిగా ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, ఈ కొండను చూచి ఎక్కడికి పోమంటే అక్కడికి పోయింది. ఎలాంటి విశ్వాసం అట? చాలా ఇంత పెద్దది కదా ఆవగించి ఇంత పెద్దది. ఇంత పెద్దదేనా? ఎంత? చాలా చిన్నది. అంటే అంత విశ్వాసం కూడా లేదేమో. అంత విశ్వాసం కూడా లేదేమో. అందుకని ఆయన అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. కొండ కదిలిద్దండి,
కానీ కొండలు కదిలించగలిగిన శక్తి దేవునికి ఉంది. నీవు విశ్వసించినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కనుక చూసినట్లయితే మనం ఏం చేయబడతామంటే, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. దేన్ని బట్టి తీర్చబడతాము? విశ్వాస మూలంగా. ఒక రోజట ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారంట, అందరు కూర్చొని ఉన్నారు. మనందరికీ తెలిసిందే, కానీ గుర్తు చేస్తున్నాను, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే ఏంటంటే మరలా ధ్యానించుకుంటున్నాం అంతే. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ వర్షం కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అందరు ఏం చేశారు? వెళ్ళారంట. ఒక బుడ్డకాయకి మాత్రమే గొడుగు తీసుకొని పోయిందంట. ఎవరి విశ్వాసం? ఎందుకనో వర్షం పడిద్దిన బుడ్డలు విశ్వసించి అందులో బట్టేగా గొడుగు తీసుకెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు? మరి మతమా వాళ్ళందరూ ప్రార్థనకు వస్తున్నారుగా. ఎందుకని? విశ్వాసం అనేది క్రియల రూపంలో, విశ్వాసం అనేది క్రియల రూపంలో ఉంటేనే నీతిమంతులుగా తీర్చబడతాము. ఇంకా ఏమంటున్నారు చూడండి, దేవునితో సమాధానం కలుగుటకు దేవుడు శక్తిని ఇస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగుటకు విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండుటకు దేవుని ఏంటంటే ఆయన కృప ద్వారే ఆయన సన్నిధిలోకి ప్రవేశించగలం. నీవైనా నేనైనా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే విశ్వాసము ఉండాలి. ఎలాంటి విశ్వాసము? ఆ విశ్వాస మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సందేహింపక, జడియక, అల్ప విశ్వాసము లేకుండా విశ్వసించి ఆయన సరే. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ మొత్తం విశ్వాసమే. ఈ బైబిల్ మొత్తం విశ్వాసమే. ఇది జరిగేదే, ఇది బేస్ అయ్యున్నదే విశ్వాసం మూలంగా. ఆయన మనకి ఇచ్చిన విశ్వాసం గురించి ఎన్ని చెప్పుకున్నా సరిపోవు. కాబట్టి నాకు టైం అయిపోతుంది, కాబట్టి నేను ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అయితే ఏం చెప్తున్నాడు అంటే, వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము ఆయనలో ఉన్నాడని, వెదుకు వారికి ఫలమును దయచేస్తాడని, ఆయన ఆశ్రయిస్తే నమ్మిక చొప్పున, దేని చొప్పున? నమ్మిక చొప్పున, విశ్వాసము చొప్పున మనకు కార్యాలు చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన చిన్న చిన్న పనులే. ఏంటివి? సందేహింపక ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండవదిగా ఏం చేయాలి? హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. గుట్టిగా కుమ్మరిస్తే సరిపోతుందా? ఉపవాసములో ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించినట్లయితే విశ్వాసములకు కర్త, విశ్వాసములకు కొనసాగించేవాడు మనకి ఏం చేస్తానంటున్నాడు? సమస్తమైనటువంటి నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం చేస్తాడు. అటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉన్న సమస్త కీడు పోవాలి అంటే ఆయన ఎంత నమ్మిక ఉంచాలి. కాబట్టి మనము ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న వారందరికీ దేవుడి విశ్వాసములకు కర్త అయిన వాడు మీరు అడుగు ప్రతి ఒక్క దాన్ని మీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటను ఆశీర్వదించి దీవించునుగాక.